ఒక అబ్బాయి స్కూల్ ప్రిన్సిపల్ కోసం ఒక ఆట బొమ్మను రిపేర్ చేస్తున్నాడు. ఆ సమయంలో అతనికి అకస్మాత్తుగా అందులో ఒక కెమెరా కనిపించింది. అతను ఆ కెమెరాను కంప్యూటర్ కు కనెక్ట్ చేయగా ప్రిన్సిపల్ పర్సనల్ రహస్యం బయటపడింది. ఆ అబ్బాయి ఆ ఫుటేజ్ ను ఆన్లైన్ లో పెట్టాడు. ఆ వీడియో చాలా త్వరగా దేశమంతా వైరల్ అయింది. అతని క్లాస్మేట్స్ అది చూసి అతన్ని హీరోలా అభినందించారు. కానీ అబ్బాయి తన పని మీద గర్వంగా ఉన్న సమయంలో అతని తల్లిదండ్రులను ప్రిన్సిపల్ ఆఫీస్ కు పిలిచారు. అతని తల్లి ఎంత వేడుకున్నా చివరికి ఆ అబ్బాయిని స్కూల్ నుండి తొలగించారు. మరే మార్గం లేకపోవడంతో అతను ఒక ఇంటర్నెట్ కేఫేలో పనిచేయడం ప్రారంభించాడు. కానీ అతను కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకునే సమయానికి కేఫే యజమాని అతన్ని సులభంగా బెదిరించవచ్చని అనుకుని అతనికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. భయపడకుండా అబ్బాయి తన ఫోన్ తీసుకుని ఒక బటన్ నొక్కాడు. వెంటనే కేఫేలోని అన్ని కంప్యూటర్లు ఆఫ్ అయ్యాయి. యజమాని షాక్ అయ్యాడు. ఆ పని పోయిన తర్వాత జీవనం సాగించటానికి అతను ఖాళీ బాటిళ్లు సేకరించడం ప్రారంభించాడు. ఒకరోజు చెత్తబుట్టలో చూస్తుండగా అతనికి ఒక హ్యాకర్ పోటీకి సంబంధించిన పేపర్ కనిపించింది. అదే తన జీవితాన్ని మార్చబోతుందని అతనికి తెలియదు. మరుసటి రోజు అతను పోటీ ప్రదేశానికి వెళ్లాడు. ఆర్గనైజర్లు తమ సిస్టంపై పూర్తిగా నమ్మకంతో ఒక గంటలో వారి 10 సెక్యూరిటీ లెటర్స్ ని బ్రేక్ చేసిన వారికి 10 మిలియన్ అమెరికన్ డాలర్లు ఇస్తామని ప్రకటించారు. ఇది విన్న వెంటనే అబ్బాయి వెంటనే సైనప్ చేశాడు. ఆ టాప్ లెవెల్ సెక్యూరిటీ సిస్టమ్ పేరుకి తగ్గట్టే చాలా కఠినంగా ఉంది. మొదటి రౌండ్ దగ్గరే 99% మంది పోటీదారులు ఆగిపోయారు. రెండవ రౌండ్ వచ్చేసరికి ఆ అబ్బాయి ఒక్కడే మిగిలాడు. అతను ఒక్కొక్కటిగా మిగతా లేయర్స్ కూడా బ్రేక్ చేస్తూ వెళ్లాడు. జడ్జీలు అతని ప్రతిభను ప్రశంసిస్తూ ఉండిపోయారు. కానీ చివరి లేయర్ దగ్గర అతను పలుమార్లు విఫలమయ్యాడు. అతని ఆత్మవిశ్వాసం కాస్త తగ్గింది. గడియారంలో కేవలం 3 నిమిషాలు మాత్రమే మిగిలి ఉండగా అందరూ ఇప్పుడు అతను ఓడిపోతాడని అనుకున్నారు. అప్పుడే అక్కడున్న వ్యక్తి వచ్చి కోడ్లో కొన్ని మార్పులు చేయమని అతనికి హెల్ప్ చేశాడు. వెంటనే చివరి లేయర్ కూడా బ్రేక్ అయింది. ఈ విధంగా ఆ అబ్బాయి విజయవంతంగా ఛాంపియన్షిప్ గెలిచాడు.